ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలకు ఏర్పడినారు. ఇది భౌగోళికంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయింది తప్ప తెలుగు మాట్లాడే ప్రజానీకం మీద వైషమ్యం ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సెంటిమెంట్ మీద పనిచేసింది. ఆ సెంటిమెంట్ యాంటీ ఆంధ్రాగా వాడుకోవడానికి ప్రయత్నించారు. తద్వారా వచ్చినటువంటి ఫలితం రాష్ట్రం విడిపోయినా కూడా అది మొదటి నుంచి రాజకీయంగా అది విడిపోవాలని కోరిక ఒకటి ఉంది. దానిపై వచ్చింది. మరి ఈ సెంటిమెంట్నే కడకాలం ఉండడానికి వీళ్ళ సెంటిమెంట్ తాత్కాలికంగా ఉంటుంది, అంతేగాని జీవితాంతం తెలంగాణ ఉండదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ వచ్చినా కూడా ఆ సెంటిమెంట్ పనిచేయలేదు కదా. ఆ సెకండ్ ఆయన వెళ్ళలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న సెంటిమెంట్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఆయన వెళ్ళలేకపోయాడు కదా. అలా సెంటిమెంట్స్ తాత్కాలికం తప్ప అది శాశ్వత రాజకీయ పరిష్కారం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఇద్దరు కలిసి రేపు కలవబోతున్నారు. ఇది ఒక శుభదినం. రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చూడాల్సింది ఏంటంటే తెలుగు